మనకు రోడ్డు మీద పోలీస్ అయినా చూసామనుకో మనం, అప్పుడు కనబడుతుంది మీకు ఏఎస్ఐ దగ్గర నుంచి ఒక స్టార్, 2 స్టార్స్, 3 స్టార్స్, ఆయన డిఐజీ లెవెల్ ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి ఇన్ని స్టార్లు పెట్టుకుని ఇలా నుంచుని ఉంటాడు ఆయన. ఇక మీరు ఎవరండి అని అడగక్కర్లేదు, మనం అడగాల. ఈసారి అడగండి, అక్కడ చూడండి భుజం మీద చూసి సహాయం మీరేనా అని చెప్పండి. అలా చెప్పి నేను ఎవరో అనుకున్నానులేండి, మీరేనా, నాకు తెలుసులేండి మీ క్యాడర్ ఏంటో, మీరు ఎవరో నాకు చెప్పక్కర్లేదు అన్నంతగా మనకు ఐడెంటిఫికేషన్ నేను చెప్పేది. అది చూసేటప్పటికి యువతల వాళ్ళు వణిగిపోతుంటారు. ఇక్కడ కానిస్టేబుల్స్ అందరూ నిలవబడిపోయి వరుసగా చేతులు కట్టేసుకుంటారు, అవునా కదా. ఆయన వచ్చి అక్కడ నిలవబడినప్పుడు వీళ్ళు ఎవరు కూర్చోరు. ఆయన ఆ మీటింగ్లో ఉన్నారు అంటే ఎదురుగా అలా పక్కనంతా నిలవబడే ఉండాలి. కారణం ఆయన భుజం మీద ఉన్న స్టార్స్. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు సాక్షిగా ఉన్నావా, నీ భుజం మీద నన్ను మోస్తున్నావా, నా సిలువను ఎత్తుకొని నువ్వు నడుస్తున్నావా, అప్పుడే అప్పుడు మధ్యాకాశంలో ఉన్నటువంటివన్నీ వణుకుపోతుంటాయి అన్నమాట. టెర్రర్ అది. నీవు వస్తే సాతానా నువ్వు మాట్లాడక్కర్లేదు, అసలు నువ్వు నడిచి వస్తుంటేనే నీ పాదాల క్రింద నలిగిపోతూ ఉంటాయి అవి. హల్లెలూయా. నీకు పర్టికులర్ పవర్స్ ఇవ్వబడతాయి ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు పర్టికులర్ పవర్ ఇవ్వబడుతుంది. అందుకే ఆయన చెప్తాడు, నీవు అసలు భయపడాల్సిన అవసరం లేదు. నీవు నాగుపాములను త్రొక్కుతావు, సింహాలను అణగద్రొక్కుతావు, నీవు మామూలు వాడవ కాదని చెప్తాడు, అవునా కదా. ఇవన్నీ మనం ఇప్పుడు అవుట్వర్డ్ అపీరెన్స్ ద్వారా తెలియజేయాల్సిన అవసరత మనకి లేనే లేదు. కానీ మనల్ని శోధిస్తున్నా, మనల్ని వేధిస్తున్నా దురాత్మ సమూహాలు అవ్వచ్చు, అంధకార సంబంధమైనటువంటి రాజ్యములో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని విరోధి నుంచి వచ్చి మనల్ని అటాక్ చేయడానికి చూస్తున్నప్పుడు అవి మన ముందర నిలబడలేవు. హల్లెలూయా. నిలబడలేవు. ఆ పవర్ని అలా పెంచుకోవాలి మనం ఖచ్చితంగా. అది పరిశుద్ధతతోనే వస్తుందండి, పవిత్రతతోనే వస్తుందండి.